హాయ్, వెల్కమ్ టు వేస్కే న్యూస్ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ విజయశాంతి పేరు వినిపిస్తూ ఉంది. విజయశాంతి త్వరలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మహిళా మంత్రిగా వీలైతే అవకాశం ఉంటే డిప్యూటీ కానీ లేదా హోమ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొంత సోషల్ మీడియాలో చర్చ మొదలైంది, పోస్టులు మొదలయ్యాయి. నిజంగా ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది, ఎందుకు ఈ వార్తలు వింటున్నాం ఒకసారి విశ్లేషించుకుంటే, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాల మీద ఫిర్యాదులు అందుకున్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఉన్న బలంగా రాష్ట్ర ఇన్ఛార్జిని మార్చేసి మీనాక్షి నటరాజన్ గారిని పంపించిన విషయం మనకు తెలిసి, ఆమె మీనాక్షి నటరాజన్ గారు కేవలం ఈ రాష్ట్ర ఇన్ఛార్జిగా రాలేదు, ఈ రాష్ట్రానికి మిషన్ మీనాక్షిగా వచ్చింది. ఈ మిషన్ మీనాక్షి యొక్క లక్ష్యాన్ని ఆల్రెడీ డిసైడ్ చేశారని కూడా ఢిల్లీ వర్గాలు లక్ష్యాన్ని ఏర్పాటు చేసి ఈ మీనాక్షిని తెలంగాణకు పంపించారని చెప్పి స్వయాన కాంగ్రెస్ నాయకులే చెప్తా ఉన్నారు. ఇందులో భాగంగా అంటే ఇక్కడ తెలంగాణ మనం గతంలో కూడా చాలాసార్లు నా విశ్లేషణలో చెప్పాను, తెలంగాణను దేశవ్యాప్తంగా రోల్ మోడల్ చేయాలని రాహుల్ గాంధీ పరితపిస్తున్నాడు. తెలంగాణ రోల్ మోడల్గా పరిపాలించి ఇక్కడ ఫలితాలను చూపించి, రాష్ట్ర ప్రయోజనాలను చూపించి, రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయాల ద్వారా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు బాగా చేసిందని ఒక పేరు తీసుకొచ్చి ఈ తెలంగాణ రోల్ మోడల్ని దేశవ్యాప్తంగా చూపించుకోవాలని చెప్పేసి కలలు గణేసి ఒకవైపు కులగణన ఒకవైపు, వర్గీకరణ ఒకవైపు, 6 గ్యారంటీలు ఒకవైపు, ఇట్లా రకరకాలమైనటువంటి దీర్ఘకాలిక వ్యూహాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలి, తెలంగాణ రోల్ మోడల్ చేయాలన్న తరుణంలో రేవంత్ రెడ్డి ఒక స్వార్థ మూర్ఖ రాజకీయాల వల్ల, అహంకారం వల్ల ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అడుగంటుకు పోవడమే కాదు, ఒక 30-40 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ తిరిగి పుట్టకుండా కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని గ్రహించినటువంటి రాహుల్ గాంధీ గారు ఈ మీనాక్షి నటరాజన్ గారిని తెలంగాణకు పంపించారు. ఆమె వెంటనే దిద్దుబాట్లు చర్యంగా ఎవరెవరైతే నిజంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారో, ఎవరెవరికైతే కాంగ్రెస్ పార్టీ అభిమానం ఉందో, ఎవరికి ప్రజల పట్ల ప్రజల్లో వాళ్ళకు పేరుందో, వాళ్ళ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఈరోజు కాంగ్రెస్ నాయకులంతా కాంగ్రెస్ దూరమయ్యారు. కేవలం ఎన్నికల ముందు వాళ్ళ యొక్క కుటిల రాజకీయాలు, ఆ రోజు టికెట్లు ఇప్పించడానికి కారణమైనటువంటి ఇన్ఛార్జీలు చేసే అవినీతి వల్ల చాలామంది కాంగ్రెస్ నిజమైన కార్యకర్త దూరమయ్యారు, నిజమైన నాయకులు దూరమయ్యారని గ్రహించి వాళ్ళని ప్రవేశంలో ఆ నిర్ణయం తీసుకొని అందులో భాగంగా విజయశాంతి గారికి అయితే ప్రజల మద్దతు ఉంది, తెలంగాణ సెంటిమెంట్ ఉంది, మహిళా నాయకురాలు, సినిమా గ్లామర్ ఉంది, ఇన్ని రకాలైన అంతో పాటు అనుభవస్తురాలు, ఆమెను అనవసరంగా దూరం చేసుకున్నాము, ఆమెకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పేసి గ్రహించినటువంటి మీనాక్షి గారు ఆమెను తిరిగి కాంగ్రెస్లో కీలక పదవులు ఇస్తూ రేపు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిపించడమే కాదు, మంత్రి పదవి కూడా ఇప్పిస్తారని కూడా కాంగ్రెస్లో చర్చలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి విశ్లేషిస్తూ ఉన్నారు. అందుకే అలాంటి వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా కూడా విజయశాంతి గారి పట్ల తెలంగాణ ప్రజలకు ప్రేమ, అనురాగాలు, విశ్వసనీయత కూడా ఉంది. తెలంగాణ కోసం ఆమె నిజంగా జన్మతః తెలంగాణ కాదంటే కూడా విమర్శలు వస్తూ ఉంటాయి. అంటే ఆమె ఎప్పుడో చిన్నతనంలో ఆమె ఎక్కడో వెళ్ళిపోయి మద్రాసులో పుట్టింది, మద్రాసులో పెరిగింది, ఆంధ్ర కల్చర్లో సినిమా కల్చర్ పెరిగిన ఆమె తెలంగాణ ఎట్లా అవుతుందని కూడా చాలామంది విమర్శించినా కూడా ఆమె జన్మతః తెలంగాణ ప్రాంతీయురాలు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన తెలంగాణ వాళ్ళు కాబట్టి నేను తెలంగాణ అని చెప్పేసి ఆమె అభిమానాన్ని పెంచుకొని ఓ చిన్న కారణం నేను తెలంగాణలో పుట్టాను జన్మతః అని చెప్పి తెలంగాణ మీద ప్రేమ తెచ్చుకొని తల్లి తెలంగాణను పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమ సమయంలో నేను సైతం ముందుకు వచ్చి కేసీఆర్తో కలిసి నడిచినటువంటి విధానం తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. అయితే అభిప్రాయ భేదాలు వచ్చి తెలంగాణ టీఆర్ఎస్ నుంచి బయటికి రావడం, ఆ తర్వాత బీజేపీలో ఉంటే బీజేపీలో కూడా వాడుకొని వదిలేశారు తప్పించి ఆమెకు న్యాయం చేకూర్చలేదు. అక్కడ కూడా బ్రాహ్మణ ఉంటుంది భారతీయ జనతా పార్టీలో బ్రాహ్మణవాదం ఎక్కువ ఉంటుంది, మన సిద్ధాంతాలు ఎక్కువ ఉంటాయి, మేలిజం ఉంటుంది, ఫిమేల్ని అణగదొక్కాలని ప్రయత్నాలు చేస్తుంటారని రకరకాల వాదనలు ఉంటాయి. ఎందువలన కానీ బీజేపీలో తగిన స్థానం రాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్కి వచ్చినా కూడా ఇంపార్టెన్స్ లేదు, టికెట్ ఇచ్చడం కూడా అన్యాయం జరిగింది. సో ఇప్పుడు అలాంటి నాయకురాలని ముందుకు తీసుకొస్తున్నారు. అలా తీసుకొస్తున్నటువంటి నాయకుల్లో సినీ గ్లామరు, తెలంగాణ సెంటిమెంట్, ఇన్ని రకాల చూసిన విజయశాంతి గారు మనకు పార్టీకి బలోపేతానికి ఉపయోగపడతారని చెప్పి విజయశాంతి గారిని తెల మీదకి తీసుకొస్తున్నారు. నిజంగా ఇది జరిగితే మాత్రం కాంగ్రెస్కి ఎంతో అంతా ఒక బలమైనటువంటి ఒక హ్యాండ్ దొరికినట్టుగా భావించవచ్చు.